సో బిగ్ బాస్ వదిలికి వచ్చినప్పుడు స్టార్టింగ్ తను ఒక బాక్స్ తెచ్చుకున్నాడు. సో బాక్స్ లో ఒక లాకెట్ సంథింగ్ లోపల ఏదో ఉందని చెప్పేసి, బట్ అది ఓపెన్ చేయమని చెప్పేసి నాగ్ సార్ అడిగినా కూడా లేదు సార్, ఒక మంచి అకేషన్ లో ఒక సిచ్యువేషన్ లో అయితే ఓపెన్ చేసేసారు అని చెప్పేసి అప్పుడు నాగ్ సార్ దగ్గర కూడా మాట్లాడండి. ఫస్ట్ అది లేకుండా లోపలికి పోనీయడానికి పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా ఓకే సార్ నేను గేమ్ నుంచి డ్రాప్ అవుతాను మాట్లాడిండు. సో అంత హై ఇచ్చినది ఆ లాకెట్ అనమాట, ఆ బాక్స్ అనమాట, లాకెట్ ఉన్న బాక్స్. సో అది ఓపెన్ చేపిస్తే నీకు నేను ఫోటోలు చూసుకునే నీకు ఎంతో అంత నేను ఛార్జ్ ఇస్తాను అని చెప్పి చెప్తాను అనమాట. వైఫ్ రేటర్కి ఏమో 45%, వైఫ్ ఆడియోకి అయితే 45%, ఫ్యామిలీ ఇమేజ్ అయితే 40% అని చెప్పేసి బయటికి సుమన్ వచ్చి భరణి గారి దగ్గరికి వెళ్ళి చెప్పిండు, అన్న ఇది పరిస్థితి, కొంచెం ఆలోచించుకోండి, మీ దగ్గర ఉన్న ఆ లాకెట్ ఉన్న బాక్స్ ఉంది కదా, సో దాంట్లో లాకెట్ ఓపెన్ చేసి అందులో ఏముందో మాకు చూపించి చెప్తే మాకేమో కొద్ది పర్సెంటేజ్ ఇస్తారంట అని చెప్పేసి అంది. బట్ తను ఆలోచించిన తర్వాత కూడా వైపు సంజన రిక్వెస్ట్ చేస్తుండే, ఇక్కడ సుమన్ రిక్వెస్ట్ చేస్తుండే, తర్వాతకి మళ్ళీ వీళ్ళు కూడా కొంచెం ఆలోచించారు. సో అన్న మీకు అంతగా ఇంపార్టెంట్ అనుకుంటే లైట్ తీసుకోండి, వీళ్ళు డ్రాప్ అయిపోతాం, మాకు వద్దులేండి అన్నాను కూడా మాట్లాడాడు. ఇది ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా ఓపెన్ చేయాల్సి ఉండే, కాకపోతే ఏంటంటే ఒక మంచి అకేషన్ చేసుకుని ఓపెన్ చేద్దాం అనుకున్నా అని చెప్పేసి తను ఆలోచిస్తుండు. ఆ ఓపెన్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు, కాకపోతే సిచ్యువేషన్ ఇది కాదు కదా అని తన ఆలోచన. సంజన కూడా అన్నది అనమాట, సో అన్న ఇదే మంచి గుడ్ అకేషన్ అనుకున్నా, ట్రై చేయండి, చేస్తే అట్లీస్ట్ నాకు కాకపోయినా తననే చూస్తారు కదా అన్నట్టు ఆమె రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే భరణి దగ్గర ఉన్న వర్షన్ ఏంటంటే అది చూపిస్తాం అందరికి, కాకపోతే మీరు ఇద్దరు చూస్తే నేను హ్యాపీ. సో ఈ రీజన్ గుడ్ రీజన్ అనుకుంటుంది, గుడ్ అకేషన్ అనుకుంటా. ఏ ఒక్కరు మిస్ అయినా కూడా మళ్ళీ నాకు లోపల చిన్నపాటి గిల్టీ ఉంటుంది, ఎందుకంటే ఇంత నేను సాక్రిఫై చేసి మీరు ఇద్దరులో ఒకరే చూసిన చెప్పేసి బాధ ఉంటుంది కానీ పెట్టి తను బాధ. కాకపోతే ఓపెన్ చేసిండు. సో ఆ లాకెట్లో ఏముందంటే ఒకటి వాళ్ళ మదర్ అమ్మ అని ఉంది, ఇంకోటి గురువు అని ఉంది. సో ఎందుకంటే నాకు మళ్ళీ రీబర్త్ ఇచ్చినట్టు వీళ్ళిద్దరు. సో హౌస్ లోకి వచ్చేసినప్పుడు వాళ్ళ దగ్గర నేను చాలా మాట తీసుకున్నా, ఏంటిదంటే బయట నాకు చాలా యాంగర్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అందరు నన్ను అంటున్నారు ఏదో నేను మాస్క్ పెట్టుకొని నేను మంచిగా మాట్లాడుతున్నాను, నా మీద లేనిపోని మాటలు అయితే మీరు అంటుండే, బట్ అది కాదు. నేను కూడా మాట్లాడగలను, నేను కూడా గొడవ పడగలను, నేను కూడా వాయిస్ రేజ్ చేయగలను. కాకపోతే నేను బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు మా అమ్మకైతే మా గురువుకి కొన్ని మాటలు ఇచ్చిన కాబట్టి వాళ్ళ మాట మీద నేను ఉంటున్నా, ఓపికతోటి నేను ఆట ఆడుతున్నా. సో ఇదే, దీని తర్వాతకి మీరు అబద్ధం అనుకోండి ఏదైనా అనుకోండి, బట్ మెయిన్ గా మ్యాటర్ అయితే ఇది, మీరు ఎంతో ఎక్స్పెక్టేషన్ ఇదే ఇక్కడ అని చెప్పేసి చెప్పింది అనమాట.